నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కథ చోరీ. రచయిత ఏనుగంటి వేణుగోపాల్. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి వేళ, ఇంకా సమయం 10 గంటలు కూడా దాటలేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరి హడావిడిలో వారున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. అసలు తమ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో కూడా ఎవరూ లేరు. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా వెరీ బిజీగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా బిక్కమొహాలు వేసుకొని నిలబడి ఉన్న వృక్షాలు వీధి లైట్ల కాంతిని కప్పుకొని చలి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నట్టు ఉన్నాయి. శివాలయం వీధి దాటి ఆ రాత్రి సమయాన హడావిడిగా నడుచుకుంటూ ఎలాగో అలాగా రామ్ బజార్ మెయిన్ రోడ్ దాకా రాగలిగాడు రంజిత్ కుమార్. చాలా దూరం వచ్చేశానని నిర్ధారించుకున్నాక రోడ్డు పక్కన ఆగి స్ట్రీట్ లైట్ కింద నిలబడ్డాడు. ఎవరైనా రంజిత్కి దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తే అతడి ముఖంలో కంగారును, గుండెల్లోని దడను ఇట్టే పసిగట్టేవారు. కానీ ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేనట్టుంది. దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఒక 10 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. కాస్త స్థిమితపడ్డాను అని మనసు కనిపించాక తను ఏ వైపు వెళ్లాలో అటు దిక్కుగా పోతున్న కొన్ని వాహనాలను గమనిస్తూ ఒకరిద్దరిని లిఫ్ట్ అడిగారు. కానీ ఎవరూ ఆపలేదు. మూడోసారి ద్విచక్ర వాహనానికి కుడిచేయి అడ్డంగా పెట్టి గట్టిగా లిఫ్ట్ అని అడిగాడు. వెంటనే పల్సర్ బైక్ని ఆపాడు వాసుదేవరావు. రంజిత్ బండి దగ్గరకు రాగానే లిఫ్ట్ ఇస్తాను, బట్ ఒక చిన్న కండిషన్ అంటూ షరతు విధించాడు వాసుదేవరావు. రంజిత్ తలూపుతూ సరే చెప్పండి అని అడిగాడు. వాస్తవానికి ఈ చల్లని రాత్రి సమయంలో వెచ్చగా ఉంటుందని ఓ 2 పెగ్గులు వేసుకోవడానికి బార్ వైపు వెళ్తున్నాను. ఒంటరిగా తాగితే అంతగా కిక్ ఇవ్వదు. మీరు కంపెనీ ఇస్తానంటే లిఫ్ట్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, ఓకేనా అన్నాడు. రంజిత్ సందేహంతో తటపటాయించాడు. అది గమనించిన వాసుదేవరావు బిల్ నాదే, డోంట్ వరీ అన్నాడు నవ్వుతూ. డౌట్ పటాపంచలు కావడంతో ఎలాంటి సంశయం లేకుండా డన్ అంటూ వెళ్ళి హ్యాపీగా బైక్ వెనకాల కూర్చున్నాడు రంజిత్. అశ్వన్లా బైక్ ముందుకు దౌడు తీసింది. జగిత్యాల శివారు దాటాక కరీంనగర్ రోడ్లో ఉన్న విలేజ్ రెస్టారెంట్ ముందర బైక్ పార్క్ చేశాక బార్ లోపలికి నడిచారు ఇద్దరు. తనకి ఇష్టమైన బ్రాండ్ ఆర్డర్ ఇచ్చాడు వాసుదేవరావు. ఉడికించిన పల్లీలు తెప్పించాడు. వెయిటర్ వాళ్లకు సరుకు తెచ్చేలోగా ఒకరికొకరు పేర్లను పరిచయం చేసుకున్నారు. 2 పెగ్గులు పడే వరకు వాళ్ళిద్దరి మధ్య గ్లాసులే శబ్దం చేశాయి. మౌనం మాట్లాడింది. 3వ పెగ్గులోకి సోడా కలుపుతూ పెదవి కదిపాడు వాసుదేవరావు. ఈ సమయంలో మీరెక్కడి నుండి వస్తున్నారో చెప్పనేలేదు అంటూ. బదులుగా సన్నగా నవ్వాడు రంజిత్. చెబితే నమ్మరు అన్నాడు 2-3 పల్లీ గింజల్ని నోట్లో వేసుకొని నములుతూ. చెప్పాక తప్పక నమ్మేస్తా. సరే చెప్తాను, నేనొక దొంగను అంటూ తాపీగా బాంబు విసిరాడు. ఎదురుగా కూర్చున్న వ్యక్తిలోని ఫేస్ ఫీలింగ్స్ చూద్దామని వాసుదేవరావు ముఖంలోకి తొంగి చూస్తూ అన్నాడు రంజిత్. చేత్తో మందు గ్లాస్ పైకెత్తిన వాసుదేవరావు ఒక సిప్ చేశాడు. దాన్ని టేబుల్ మీద పెడుతూ నేను నమ్మను అన్నాడు వాసుదేవరావు. రంజిత్ ఊహించినట్టు తన వదనంలో ఎలాంటి భావోద్వేగాలకు చోటు ఇవ్వకుండా నమ్మరని ముందే చెప్పానుగా అంటూ తన ప్యాంటు జేబులోంచి చేయి పోనిచ్చి సుమారు 6 తులాల బరువు ఉంటుందో ఏమో బంగారు గొలుసుని బయటకు తీసి చూపించాడు రంజిత్. వావ్, ఫ్రెష్గా ఇప్పుడే దొంగతనం చేశారా? చిన్నపిల్లాళ్ళ ఉత్సాహం ప్రకటించాడు పెద్ద మీసాలతో ఉన్న వాసుదేవరావు. రంజిత్ దాన్ని తిరిగి జేబులోకి నెట్టేస్తూ చేసిన పాపం చెబితే పోతుంది అంటారు అనుకుంటూ గర్వంగా తలూపాడు అవును అన్నట్టు. ఎందుకో హఠాత్తుగా ఎవరికి చెప్పరుగా ఈ విషయం అనుమానంగా ప్రశ్నించాడు రంజిత్. నాకేం పని, అనుకోకుండా కలిసాము, కాసేపు అయ్యాక విడిపోతాం అంతేగా, స్వయంగా పోలీసులు అడిగినా లీక్ చేయను నమ్మకం కలిగించాడు వాసుదేవరావు. రంజిత్ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఒక్క గుక్కలో సగం గ్లాస్ మందు ఖాళీ చేశాడు. అతడి స్పీడ్కి వాసుదేవరావు ఆశ్చర్యపోతూనే నాకు దెయ్యం కథలన్నా దొంగతనం సంఘటనలన్నా భలే ఇష్టం, చెబితే సరదాగా టైం కూడా గడుస్తుంది అన్నాడు చెప్పమన్నట్టు. నాకేం అభ్యంతరం లేదు, కానీ నాది కూడా ఒక చిన్న కండిషన్. వాసుదేవరావులాగే బెట్టు చేశాడు రంజిత్.
కండిషన్ ఎలాంటిదైనా నాకు ఓకే, వెంటనే అంగీకరించాడు వాసుదేవరావు. ఈసారి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు లేదా ప్రత్యేకంగా ఫోన్ చేసుకొని కలుసుకున్నప్పుడు మందుపాటి నేను ఇస్తాను. అంతేగా? ష్యూర్, ఒప్పుకున్నాడు. ఆ మాట పూర్తయ్యాక వాసుదేవరావు ఫోన్ నంబర్ అడిగి ఫీడ్ చేసుకున్నాడు రంజిత్. తన దొంగతనపు సాహసగాథను వాసుదేవరావుకి ఉత్కంఠభరితంగా చెప్పడానికి ఉపక్రమించాడు రంజిత్ కుమార్. శివాలయం వీధిలో చిట్ట చివరిగా విసిరేసినట్టుంటుంది ఆ భవంతి. ఆ రాత్రి సమయానికి ఇంటాయన బిజినెస్ పరంగా కంపెనీలోనే ఉంటాడు. ఆల్రెడీ ఒక వారం రోజుల నుండి నిఘా వేసి తెలుసుకున్నాను అన్నాడు రంజిత్. జనసంచారం పెద్దగా లేని ఇళ్ళకి స్కెచ్ వేస్తుంటాడు. దొంగతనం చేయాల్సిన ఆ రోజును ఎంచుకున్నాక నెమ్మదిగా ఇంట్లోకి చొరబడ్డాడు. ఎలాంటి బెరుకు లేకుండా ఒంటరిగా ఉన్న వనజకి దగ్గరగా వెళ్ళి కత్తిని చూపి బెదిరించాడు. ఆ తరుణంలో టీవీ చూడ్డంలో నిమగ్నమైపోయిన వనజ అతని రాకతో చప్పున లేచి నిలబడింది. ఆ హఠాత్ పరిణామంతో ఆ ఆగంతకుడిని చూసి మొదట హడలిపోయింది. కానీ మరుక్షణంలో గుండెల్లో ధైర్యాన్ని నింపుకుంది. బెట్టు చేయకుండా ఆ గొలుసును ఇలా ఇచ్చావంటే నీ పని సులువు అవుతుంది, నీకు ప్రాణహాని ఉండదు, గాయాల పాలు కాకుండా ఉంటావు అన్నాడు కర్కశంగా రంజిత్. నీ అబ్బసొమ్మనుకున్నావా ఈ గొలుసు? మా కష్టార్జితం ధైర్యంగా గొంతు పెగుల్చుకొని ఆమె అంటుండగా కుడి చేతిలోని కత్తిని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు రంజిత్. కుడి చేత్తో వనజ మెడలోని గొలుసుని బలంగా లాగాడు. వనజ ఆ వ్యక్తిని వదల్లేదు. చూస్తూ చూస్తూ ఎంతో విలువైన గొలుసుని పోగొట్టుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అతడి చేతిని అలాగే దూరబుచ్చుకొని బలంగా కొరికింది. విలవిల్లాడుతూ పెనుగులాడి లాఘవంగా తప్పించుకున్నాడు రంజిత్. చేజిక్కించుకున్న ఆ గొలుసుతో సహా బయటకు పరుగు తీశాడు. చాలా దూరం వచ్చాక మీరు ఎదురయ్యారు అంటూ చెప్పడం పూర్తయ్యాక మిగతా సగం గ్లాసుని ఖాళీ చేసేశాడు రంజిత్. ఇదిగోండి ప్రూఫ్, నా చేతి గాయం అంటూ ఒక కుడి చేతిని కాస్త పైకెత్తి చూపాడు రంజిత్. అవును, ఇందాక మీరు కుడి చేయి పైకెత్తి లిఫ్ట్ అడిగినప్పుడు వీధి లైట్ల కాంతిలో గమనించాను. ఆ గాయం చూసే లిఫ్ట్ ఇచ్చాను అన్నాడు వాసుదేవరావు. ఉలిక్కి పడ్డాడు రంజిత్. కంగారు పడకండి, మీరు ఆ గాయం బాధలో ఉండి ఉంటారని లిఫ్ట్ ఇవ్వడానికి సంసిద్ధమయ్యాను. ఆ బాధ పోగొట్టడానికే మందు ఆఫర్ చేశాను అన్నాడు మాట మార్చేస్తూ. ఏది దాచుకోకుండా నేను నిజాయితీగా నా గురించి చెప్పాను. ఇంతకీ అసలు మీరెవరో చెప్పలేదు. పైగా మనం మరోసారి కలవాలనుకుంటున్నాం అన్నాడు రంజిత్. మీరు ఇందాక దొంగతనం చేసి వచ్చిన ప్రాంతంలో పెద్దగా జనసంచారం ఉండదు కదా? నిజమే చెప్పారు. జనసంచారం ఎక్కువగా లేని ఇంటినే నేను టార్గెట్ చేసుకుంటాను. అందుకే గొలుసు పోగొట్టుకున్న ఇందాకట ఇంటావిడ అరిచినా పెద్ద ప్రయోజనం లేదని పెద్దగా అరవకుండా సెల్ ఫోన్ వెతుకులాటలో పడిపోయింది. నేను బయటకు పరిగెత్తుకు వస్తుంటే అంటూ కాస్త బిగ్గరగా నవ్వాడు రంజిత్. యు ఆర్ రైట్, అది వాస్తవమే. ఫోన్ కోసం వెతికిన ఆ బాధితురాలు పోలీసులకి ఫోన్ చేసి ఉంటుంది, లేదా తన భర్తకి కాల్ చేసి చెప్పి ఉంటుంది. ఓటీటీలో వచ్చిన ఓ సినిమాలో ఇలాంటి సన్నివేశం ఒకటి చూశాను అన్నాడు వాసుదేవరావు. ఆ దర్శకుడి స్క్రిప్ట్లో పెద్దగా ట్విస్ట్ ఏమున్నట్టు? ఎవరైనా అలాగే కథ చేస్తారు. భుజాలు ఎగరవేశాడు రంజిత్. ఇంకా ఆ సినిమా సన్నివేశానికి కొనసాగింపు చెప్పాలంటే ఆమె ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాలా వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని నిశితంగా పరిశీలించారు. వాటిలోంచి ఆ దొంగ ఫోటోని సేకరించారు. దాన్ని ఆ సిటీలోని తమ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర పోలీసులకు పంపించారు. చాలా గమ్మత్తుగా ఉంది. బహుశా మీరు చెబుతున్నది ఏదైనా మలయాళ సినిమాలోని సీన్ అయి ఉంటుంది. ఎందుకంటే మలయాళ మూవీల్లో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, సహజంగా తీస్తుంటారు. అవే నేను చేసే దొంగతనాలకి ఇన్స్పిరేషన్ కూడా. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? చాలా ఆసక్తికరపరిచాడు రంజిత్. డ్రింకింగ్ ఆపి కంటిన్యూ చేశాడు వాసుదేవరావు. సరిగ్గా అదే సమయంలో ఏదో పని మీద మఫ్టీలో అటువైపు వెళ్తున్న ఎస్ఐ గౌతమ్ కుమార్కు ఒక అపరిచితుడు చేయి చాపి లిఫ్ట్ అడిగాడు. అతడి చేతిపైన ఎవరో కొరికినట్లు గాయం ఉండడం ఆ ఎస్ఐ గమనించాడు. ఒక్క సెకండ్ అంటూ సెల్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ చెక్ చేశాడు. ఇందాక గ్రూప్లో వచ్చిన ఫోటో చూసి దాంతో పోల్చుకున్నప్పుడు ఆ దొంగే ఈ లిఫ్ట్ అడిగిన వ్యక్తిగా నిర్ధారించుకున్నాడు ఆ ఎస్ఐ గౌతమ్.
ఆ దొంగతనం కేసు విచారణ జరుపుతున్న పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చాడు. ఇదంతా జరిగాక అతడిని బైక్ వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. అదిగో అప్పుడు ఇందాక అచ్చన్ తనకు జరిగినట్టుగానే వాసుదేవరావు పూసగుచ్చినట్టు చెబుతుంటే ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టు అనిపించింది రంజిత్ కుమార్కు. కూర్చున్న చోటు నుంచి సర్రున లేచి నిలబడ్డాడు. అప్పటికే వాసుదేవరావు వదనం చిరునవ్వుని పులుముకుంది. మీరు ఆ కథలో చెప్పినట్టు ఎస్ఐ గౌతమ్ కుమార్ కాదు కదా అన్నాడు రంజిత్. ఎందుకంటే వాసుదేవరావు పేరుతో మీరు నాకు పరిచయం అయ్యారు. అంతరంగం పెద్దపెట్టిన విస్ఫోటనం అవుతుంటే గాబరాగా అడిగారు రంజిత్ కుమార్. గ్లాస్ని పైకెత్తి మిగిలి ఉన్న కొన్ని డ్రాప్స్ని నోట్లో పోసుకొని చప్పరిస్తూ ఖాళీ గ్లాస్ని టేబుల్ మీద పెట్టాడు. కుడి చేతి వేళ్లతో మీసాలు దువ్వుకున్నాడు. రంజిత్ని అట్టే సస్పెన్స్లో ముంచక ఓరగా నవ్వుతూ అవును అన్నట్టు తలూపాడు ట్విస్ట్ రివీల్ చేస్తూ వాసుదేవరావు. అప్పటికే రంజిత్ శరీరం అంతా చెమటతో తడిచిపోయింది. గుండె కుదుపుల మధ్య ఊగిసలాడుతుంది. ఇక గత్యంతరం లేక మెరుపు వేగంతో తక్షణం అక్కడి నుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పాదరసంలా కదలబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్రెడీ ఎస్ఐ గౌతమ్ కుమార్ పంపిన లొకేషన్ ఆధారంగా బిలబిలమంటూ అక్కడికి చేరుకున్న 4 పోలీసులు రంజిత్ని చుట్టుముట్టారు. మాట ఇచ్చాను కదా, తప్పకుండా మళ్ళీ మన ఇద్దరం కలిసి మందుపాటి చేసుకుందాం. నేను తప్పకుండా వస్తాను. కానీ నువ్వు దొంగతనం చేసిన సొమ్ముతో కాదు మిత్రమా. ఇప్పటి వరకు పోలీసుల కళ్ళు గప్పి నువ్వు చేసిన దొంగతనాల నేరానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్నాడు వాసుదేవరావు. ఇక ఎప్పుడో ఒకప్పుడు జైలు నుంచి తిరిగి తప్పక వస్తావు. ఆ తర్వాత నీ రెక్కల కష్టంతో ఏదైనా పని చేసుకొని ఒక 500 నిజాయితీగా సంపాదించు. అదిగో అప్పుడు నీ పిలుపు అందుకొని వస్తాను. ఆ డబ్బుతో మరోసారి మనం మందుపాటి చేసుకుందాం. ఓకేనా మిస్టర్ రంజిత్ అన్నాడు వాసుదేవరావు. ఆ కానిస్టేబుల్స్ తనకు థ్యాంక్స్ చెబుతుంటే చిరునవ్వుతో స్వీకరించిన ఎస్ఐ గౌతమ్ కుమార్ అక్కడి నుండి బిల్ కౌంటర్ వైపు కదిలాడు. ఎస్ఐ గౌతమ్ కుమార్ పరిచయం కావడానికి ముందు ఆ బంగారు గొలుసును నేను చోరీ చేశానని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన చేతుల్లో నేనే చోరీకి గురయ్యాను. రంజిత్ అంతరంగంలోని ఆ మాటలకు అతడి పెదవులపై వాడిన చిరునవ్వు ఒకటి విచ్చుకుంది నీరసంగా. నా కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం.